హాయ్ యోర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంత బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాలు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. మనం మనుషులం. ఎవరైనా, నేనైనా మీరైనా, ప్రపంచంలో పుట్టే ప్రతి మనిషి తల్లి కడుపులో ఉంటే రావాలి. ఎవరి రక్తం తెల్లగా ఉండదు. ఒకవేళ ఉంటే వాళ్ళు బ్రతకరు. అందరి రక్తం ఎర్రగానే ఉంటుంది. మనుషులందరికీ 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు ఉంటాయి. ఒకవేళ ఏది ఎక్కువ ఉన్నా ఆ మనిషి అష్ట కష్టాలు పడాలి. మరి ఈ కులం ఎక్కడి నుంచి వచ్చింది? అవి మనుషులు ఏర్పాటు చేసుకునేవే కదా. వాటిని అడ్డు పెట్టుకొని చిన్న కులం, పెద్ద కులం అని వివాదాలు, వాటి చాటున హత్యలు. ఎంత దారుణం ఇది! కొడుకు చిన్న కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని కొడుకును అతడి అత్తను అతి దారుణంగా నరికి చంపాడు. కోడల్ని కూడా చంపడానికి చూస్తే ఆమె పారిపోయి చెట్ల చాటును దాక్కుంది. లేదంటే ఆమె ప్రాణం కూడా గాలిలో కలిసేది. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుల దురహంకార హత్యకు కొడుకు, అత్త బలయ్యారు. దండపాణి అనే వ్యక్తి కుటుంబం కృష్ణగిరి జిల్లా ఒత్తంగరి పక్కనే ఉన్న అరుణగిరి గ్రామంలో నివాసం ఉంటోంది. అతని కొడుకు సుభాష్ ఓ తక్కువ కులం అమ్మాయిని ప్రేమించాడు. అనంతరం వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి దండపానికి ససేమిరా ఇష్టం లేదు. దీంతో కొడుకు కోడలిపై కోపం పెంచుకున్నాడు. వారు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వారితో మాట్లాడాలని వచ్చి కొడుకు కోడలిని కత్తితో నరికాడు. కొడుకు సుభాష్ తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మరణించాడు. కోడలిపై కూడా కత్తితో దాడి చేస్తుండగా ఇంట్లోనే ఉన్న నిందితుడిని అత్త కన్నమ్మల్ అతడిని ఆపాలని ప్రయత్నించింది. అతను ఆమెను కూడా కత్తితో నరికి హత్య చేశాడు. ఇంతలోనే తీవ్ర గాయాల పాలైన కోడలు అనుష్క అక్కడి నుంచి పారిపోయి చెట్ల మధ్యలో దాక్కుంది. పారిపోయిన కోడల్ని చంపడానికి వెతుకుతున్న క్రమంలో దండపాణిని స్థానికులు పట్టుకున్నారు. అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 2 మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సీటు మార్చి ఆఫీస్లో ఏసీ ఉంటుంది. హాయిగా కూర్చొని నెలనాడు వచ్చే జీతాలు, బయట నుంచి వచ్చే లంచాలు, ఇంకేముంది వాళ్ళ జీవితం 3 జీతాలు 6 లంచాలు అన్నట్లు బ్రతికేస్తారు. వాళ్ళే మహానగరం కాదు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు. వాళ్ళే సరిగ్గా డ్యూటీ చేస్తే ఇక్కడ ఇలాంటి ప్రమాదాలు జరగవు. ఇళ్ల మధ్యన గోడౌన్లు ఉన్నా, ఎటువంటి ఫైర్ సేఫ్టీ లేకున్నా నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మామూళ్ళు చేతిలో పడితే చాలు, అటువైపు కన్నెత్తి కూడా చూడరు. వాళ్ళ నిర్లక్ష్యమే సగానికి పైగా నగరంలో జరిగే అగ్ని ప్రమాదాలకు కారణం. కుషాయిగూడలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో భార్య, భర్త, బిడ్డ సజీవ దహనం అయ్యారు.
ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏం చేసినా పోయిన ప్రాణాలు తీసుకురాలేం కదా. ఆ టింబర్ డిపో ఇళ్ల మధ్య నుండి తరలిస్తే ఈరోజు ఇంత ఘోరానికి ఆస్కారం ఉండేది కాదు కదా. మారండి, మారాలి, ఇప్పటికైనా మారండి, తనిఖీలు చేయండి. జనావాసాల మధ్యలో ఉన్న గోడౌన్లు శివారు ప్రాంతాలకు తరలించండి. లేదంటే ఎప్పుడైనా ఇంకో ప్రమాదం జరగవచ్చు. అప్పుడు బాధపడి లాభం ఉండదు. హైదరాబాద్ కుషాయిగూడలోని ఓ టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదంలో తల్లి బిడ్డలు సహా 3 సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో టింబర్ డిపోలో అంటుకున్న మంటలు క్షణాల్లోనే పక్కనే ఉన్న భవనానికి వ్యాపించాయి. అందులో నివసిస్తున్న దంపతులు, వారి చిన్న కుమారుడు తప్పించుకునే మార్గం లేక మంటల్లో చిక్కుకొని మరణించారు. దంపతులు మరో చిన్నారి ఆచూకీ తెలియరాలేదు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతులను యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తికి చెందిన నరేష్, సుమా, జోషిత్ గా గుర్తించారు. ప్రమాదానికి గల కారణంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే కనిపించకుండా పోయిన మరో చిన్నారి కోసం గాలిస్తున్నారు. వీళ్ళు 3 గంటల సమయంలో ఫైర్ యాక్సిడెంట్ అయింది. అందులో వాళ్ళు కిందికి వస్తుంటే అనుకోకుండా మంటలు చెలరేగి అక్కడే స్ట్రక్ అయిపోయారు. మొత్తం ఒక భర్త, భార్య, ఓ బాబు. వాళ్ళ పేరేం పేరు? భర్త పేరు నరేష్, భార్య పేరు సుమా, చనిపోయిన పేరు జోషి, బాబు పేరు. వీళ్ళు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? తుంగతుర్తి మండలం. వీళ్ళు ఎప్పటికి ఉంటారు? అంటే యాక్చువల్గా వీళ్ళు వచ్చి చాలా 4-5 ఇయర్స్ నుంచి అయితే మనకు తెలుసు. అంటే ముందు నుంచి ఎక్కడ ఉంటున్నారు. వీళ్ళు ఎక్కడ పని చేస్తారు? వీళ్ళు గ్యాస్ ఆఫీస్, గ్యాస్ దాంట్లో పనిచేస్తారు. ఎవరొచ్చినా పరిస్థితులు సేమ్ టు సేమ్. ఓహో, ఆహా అంటూ డబ్బా కొట్టుకోవడం తప్ప ఒరిగేది ఏం లేదు. అసలు ఏం జరిగిందో బ్రేక్ తర్వాత చూద్దాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు ప్రభుత్వాలు మారినా, అధినేతలు మారినా సామాన్యుల బ్రతుకులు బాగుపడలేదు. అవే కష్టాలు, అవే అవస్థలు. అందరూ చెప్తారు అన్ని చేశాం, ఇన్ని చేశాం. అన్నీ ఉట్టి మాటలే, డబ్బా మాటలు. ఇంతలా అనడానికి కారణం ఉంది, లేకుంటే నేను ఎందుకు అంటాను? తప్పు జరిగిందా లేదా అనేదే ముఖ్యం. అలా ఎందుకు జరిగింది, ఏ పరిస్థితిలో జరిగింది
ఇవన్నీ అనవసరం. నడవలేని పరిస్థితిలో ఆసుపత్రికి వెళ్తే కనీసం స్ట్రెచ్చర్ లేదు అంటే ఎలా ఉంటుంది పరిస్థితి? అప్పుడు గత్యంతరం లేక వీళ్ళే రోగిని ఎలా తీసుకెళ్లారో మీరే చూడండి. అప్పుడు అర్థమవుతుంది నేను అన్న మాటలు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అమానుష సంఘటన చోటు చేసుకుంది. అనారోగ్యం సమస్యతో నడవలేని స్థితిలో ఓ రోగి ఆసుపత్రికి వచ్చాడు. స్ట్రెచ్చర్ అందుబాటులో లేదని ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో బయట నుంచి 2వ అంతస్తు లిఫ్ట్ వరకు రోగి బంధువులే అతని కాళ్లు పట్టుకుని ఈడ్చుకుంటూ వైద్యుని దగ్గరకు లాక్కెళ్లారు. రోగి కాళ్లు పట్టుకుని లాక్కెళ్తున్నా అక్కడి వైద్య సిబ్బంది కూడా పట్టించుకోలేదు. దీంతో అధికారుల నిర్లక్ష్యం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల మార్చి 31న ఈ సంఘటన చోటు చేసుకోగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోజుకు సగటున 1500 మంది ఓపీలకు వైద్యం అందిస్తుండగా ఎమర్జెన్సీలో కేవలం 15 స్ట్రెచర్స్ ఉన్నాయని రోగులు చెబుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన సౌకర్యాలు లేక రోగులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుస్తోందని ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. దీనిపై మంత్రి హరీష్ రావు సైతం సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశం కావడంతో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజు స్పందించారు. అసలు ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చారు. పేషెంట్ ను లాక్కుని వెళుతున్న వీడియో వైరల్ అవుతున్న సంఘటన చాలా బాధాకరం అన్నారు. 31న ఆ వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకొచ్చినప్పుడు మద్యం తీసుకుని ఉన్నట్టు గుర్తించామన్నారు. సైకియాట్రిస్ట్ కలవాలని చెప్పామన్నారు. ఇక క్యాజువాలిటీ నుంచి వెయిటింగ్ హాల్ ఏరియాలో పేషెంట్ ను కేర్ బాయ్ కూర్చోబెట్టాడని వెల్లడించారు. डेड बॉडी है आमने सोलू చిక్కనే ఉంటారు ఆంబెస్ ఇక్కడ ఆమనే వాళ్ళు ఇక్కడ కాదు అని చెప్పారు. ఎక్కడ కూర్చుంటే అలా చైర్ వేసుకుని టేబుల్ వేసుకుని కూర్చుంటే 60 అడుగుతారు. వీళ్ళే సమాధానం చెప్తారు. ఆడ ఎల్పీఎస్ దగ్గర కూర్చోవాలి మంచిగా కానీ ఆడ ఎవ్వరు దిక్కున్నారు. ఎల్పీఎస్ ఒకటి ఉంటుంది కానీ ఉన్నారు ఇంటి నుంచి ఎవరు ఉన్నారు. ఎల్పీఎస్ వదిలేసి మా దగ్గర మధు నమస్తే మధు ఎక్కడ చేసా डेड बॉडी है ఆమ్నే సోలు చిక్కనే ఉంటారు ఆంబెస్ ఇక్కడ ఆమనే వాళ్ళు ఇక్కడ కాదు అని చెప్పారు. ఎక్కడ కూర్చుంటే అలా చైర్ వేసుకుని టేబుల్ వేసుకుని కూర్చుంటే 60 అడుగుతారు. వీళ్ళే సమాధానం చెప్తారు. ఆడ ఎల్పీఎస్ దగ్గర కూర్చో. నిజామాబాద్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లో సౌకర్యం లేక ప్రమాదాలు ఎలా వస్తాయో ఏ వైపు నుండి దూసుకొస్తాయో అర్థం అవటం లేదు. ఆ ప్రమాదాలు కూడా విపరీతంగా ఉంటున్నాయి. కొన్ని ప్రమాదాలు చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది. ఏదో కాయ కష్టం చేసుకొని బ్రతుకుదాం అనుకుంటే ప్రాణాలు పోతున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఎక్కువ బాధితులు అయ్యేది బడుగు జీవులే. ఈ ఘటన ఎవరు ఊహించి ఉండరు. కలలో కూడా ప్రమాద తీవ్రత ఇంతగా ఉంటుందా అనుకోరు. ఓ కెమికల్ డబ్బా ఓపెన్ చేస్తుంటే అది పేలిపోయింది. ఆ పేలుడు ఎలా ఉందంటే శరీరం
10 ముక్కలైంది. మాంసం బుద్ధులు చెట్టుకొకటి పుట్టుకొకటి పడ్డాయి. ఎంత ఘోరం! ఓ డబ్బా పెళ్తే ఇంత ప్రమాదమా? అందుకే ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. అయినా ప్రమాదాలను ఎవ్వరూ ఆపలేరు. అలానే అప్రమత్తంగా లేకపోతే బాధ్యత మీరే వహించాల్సి ఉంటుంది. జాగ్రత్త. అనంతపురం నగరంలో ఒళ్ళు గగ్గురు పొడిచే దారుణమైన పేలుడు ఘటన చోటు చేసుకుంది. అనంతపురం నగరం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆకస్మికంగా సంభవించిన పేలుడులో స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వాచ్మెన్ మరణించాడు. ఈ పేలుడు దాటికి ఆ వాచ్మెన్ శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా ఎగిరిపడ్డాయి. దీంతో స్థానికంగా భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం ఆర్డీఓ కార్యాలయం సమీపంలో ఉన్నట్లుండి భారీ పేలుడు చోటు చేసుకుంది. దీంతో అక్కడి ఉన్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. పెయింట్ షాప్ వద్ద ఓ కెమికల్ డబ్బా తెరుస్తుండగా ఈ పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు ధాటికి స్థానిక అపార్ట్మెంట్ వాచ్మెన్ సతీష్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఈ పేలుడుతో అనంతపురం నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అదే పెయింట్ కెమికల్ సార్ ఇష్టం చేసే నేను చిన్నగా ఉన్నప్పుడు 500 రూపాయలు పెడితే తులం బంగారం వచ్చేది. రాను రాను 1000. ఇప్పుడు ఏకంగా 70,000 వరకు వెళ్ళింది. సామాన్యులకు అందుబాటులో లేదు. దాన్ని కొనాలంటే అంత ఈజీ కాదు. అది ముట్టుకునే పరిస్థితి లేదు. అది మీలాంటి నాలాంటి సామాన్యులకు. అదే దొంగలకు అబ్బే ఈరోజు ఓ 10 తులాల బంగారం కావాలంటే ఓ షాపు కన్న వేస్తే సరే ప్రాబ్లం సాల్వ్. కాకపోతే ఏదో ఒక రోజు కాకీలకు దొరక తప్పదు. ఒక్కసారి వాళ్ళ చేతికి చిక్కితే అప్పటి వరకు దోచుకున్న మొత్తం కక్కిస్తారు. అలా బంగారం షాపులో చోరీకి పాల్పడే ఓ ముఠను పెనుగొండ పోలీసులు కటకటాల్లో నెట్టేశారు. ఇప్పుడు ఆ ముఠ ఏం చేస్తుందో మీరే చూడండి. పశ్చిమ గోదావరి జిల్లా బంగారు షాపుల వద్ద రెక్కి నిర్వహించి బంగారు ఆభరణాలు చోరీ చేసే ముఠాను పెనుగొండ పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల కాలంలో పాలకొల్లు నుండి రాజమండ్రి వెళ్తున్న బస్సులో బంగారు ఆభరణాల వ్యాపారి వద్ద నుండి చోరీకి గురైన 850 గ్రాములకు గాను 40 గ్రాముల బంగారం రికవరీ చేసి 3 ముఠా సభ్యులను అరెస్టు చేశారు. నిందితులు మహారాష్ట్ర సోలాపూర్ జిల్లా లౌల్ గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించామని డీఎస్పీ రవి మనోహర్ ఆచారి అన్నారు. త్వరలోని మిగిలిన ముఠా సభ్యులను కూడా అరెస్ట్ చేసి మిగిలిన బంగారు ఆభరణాలు 2 లక్షల నగదు రికవరీ చేస్తామని వెల్లడించారు. ముఠా సభ్యులను పట్టుకోవడంలో కృషి చేసిన పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, సబ్ ఇన్స్పెక్టర్ రమేష్, పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. పాలకొల్లు నుంచి రాజమండ్రి వైపు పోయే ఒక బస్సులో ఒక బంగారు వ్యాపారస్తుడి యొక్క 850 గ్రాములు ఉన్నటువంటి వివిధ నగలు ఉన్నటువంటి ప్లస్ 2 లక్షల రూపాయల నగదు ఉన్నటువంటి క్యాష్ బ్యాగు మిస్ అయింది అని చెప్పి ఎవరో దొంగతనం చేశారన్నటువంటిది కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద విచారణ జరుగుతూ ఉంటే తెలిసింది ఏంటంటే ఆ బ్యాగ్ కలిగిన వాడు
ఆర్టీసీ బస్ అంటే కండక్టర్ ఊరవతల మామూలుగా కదా, ఊరవతల బస్ ఆపుకొని టికెట్లు కొడుతూ ఉంటారు, అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటాయి. సో ఆ సమయంలో ఆ బంగారు వస్తువులు కలిగినటువంటి ఎవరైతే వ్యాపారి ఉన్నాడో ఆ వ్యాపారి బ్యాగ్ తీసుకొని కిందికి దిగి ఒంటికి పోవడానికి కిందికి దిగుతాడు. సో కిందికి దిగేట బస్సు పక్కనే పోడుగా కొంచెం చూసుకుంటారు దాపు ఎక్కడ ఉంది అని. సో అక్కడ దిగేటప్పటికీ ఇతనితో పాటుగా ఇంకా కొంతమంది వ్యక్తులు ఇతన్ని అడ్డగించి దాదాపు ఒక 7-8 మంది వ్యక్తులు 2 వెహికల్స్లో వచ్చి ఇతన్ని అడ్డగించి ఇతని దగ్గర ఉండేటువంటి నగల బ్యాగును తీసుకెళ్తారు. ఇది స్థూలంగా జరిగినటువంటి సంఘటన. సో దీని మీద ఒక కేసు కట్టడం జరిగింది. ఫస్ట్లో దొంగతనం కేసు కట్టడం జరిగింది. తర్వాత విచారిస్తే 7 మంది 8 మంది వచ్చి ఇతన్ని అడ్డగించి నగలు తీసుకొని వెళ్ళాలని తెలిసిందంటే డెకాయిటీ కేసుగా మార్పు చేయడం జరిగింది. ఈ కేసులో మనకు ఒక 3 వ్యక్తులను మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే అందరు ఐడెంటిఫై అయ్యారు, బట్ ఒక 3 వ్యక్తుల్ని ఈరోజు భీమవరం ఏరియాలో, భీమవరం 1 టౌన్ లిమిట్స్లో, ఈరోజే కదా భీమవరం 1 టౌన్ ఏరియాలో ఈరోజు మధ్యాహ్నము ఇన్స్పెక్టర్ గారికి రాబడిన సమాచారం మేరకు ఒక 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడి వాళ్ళు అంటే మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాకు మాడ తాలూకు లౌల్ గ్రామం పేరు లౌల్ గ్రామం. ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఇప్పుడు మేము అరెస్ట్ చేసినటువంటి 3 వ్యక్తులు కూడా అక్కడి వాళ్ళే, అంటే వాళ్ళు హిందీ మాట్లాడతారు. ఈ 3 వ్యక్తుల్లో ఒకరికి నేర చరిత్ర ఉంది. అక్కడ కేసెస్ ఉన్నాయి. షోలాపూర్ జిల్లాలో అక్కడ కొన్ని జిల్లాల్లో కేసెస్ ఉన్నాయి. వాళ్ళను ఈరోజు అరెస్ట్ చేసి అంటే 40 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి. కేసులో ఇంకా దాదాపు 6-7 మంది ఇంకా ఉన్నారు. 6 to 7 పీపుల్ ఇంకా ఉన్నారు. వాళ్ళను అరెస్ట్ చేయాలి. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.